మనం ఇప్పుడు ఉగాది పచ్చడి తయారు చేస్తున్నాము. ఇలా చింతపండు మొత్తం ఉట్లు లేకుండా తీసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నమాట: బెల్లం, గుల్లపప్పు, వేప పువ్వు, చింతపండు ఆల్రెడీ తీసుకున్నాను కదండి, మ్యాంగో, ఉప్పు, కారం, కొబ్బరికాయ, అరటిపళ్ళు. అలా మనం చిన్న చిన్న మోతాదులో సమానంగా మనకి ఎంత పచ్చడి కావాలంటే అంత పచ్చడికి బెల్లం వేస్తున్నాను. ఫస్ట్ బెల్లం వేసి బాగా కరగబెట్టి నెక్స్ట్ గుళ్ళపప్పు వేస్తున్నానండి. నెక్స్ట్ వేప పువ్వు వేసుకోవాలి. నెక్స్ట్ ఉప్పు, కారం, మామిడికాయ ముక్కలు, కొబ్బరికాయ ఇలా చిన్న చిన్న ముక్కలు కలుపుకున్నాను, తరుముకున్నాను. అవి మామిడికాయ ముక్కలు అండ్ అలాగే కొబ్బరికాయ ముక్కలు. ఇవి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి ఒక 4 or 5 బనానాస్ తీసుకొని మ్యాష్ చేసుకోవాలండి. ఇలా మొత్తం అన్నీ కలిసినట్టుగా మనకి ఉంచుకుంటే ఉగాది పచ్చడి రెడీ. ఎంతో రుచికరమైన ఉగాది పచ్చడి రెడీ. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి.